Hi viewers, welcome back. You are watching Suyuchita Educational Academy. ఎస్ఎస్సికి సంబంధించి అలాగే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫర్దర్గా అంటే పాలిసెట్ అవ్వచ్చు, ఈపీఆర్జేసీ ఎంట్రన్స్ టెస్ట్ అవ్వచ్చు, గ్రూప్స్ లాంటి వాటికి కూడా యూజ్ అయ్యేటువంటి హీట్ అనేటువంటి చాప్టర్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఉష్ణము దీంట్లో మనకి ఏంటంటే జనరల్గా మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటివి రెండు టాపిక్స్. అవి ఏంటి అంటే హీట్కి, టెంపరేచర్కి. ఈ రెండు టర్మ్స్కి మనకు ఉండేటువంటి కన్ఫ్యూజన్కి మనం క్లారిటీ తీసుకుని ఫర్దర్గా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో హీట్కి, టెంపరేచర్కి డిఫరెన్స్ ఏంటి? హీట్కి, టెంపరేచర్కి డిఫరెన్స్ ఏంటి అంటే heat is an energy, form of energy. It transfers from hot body to cold body అని చెప్తాం. అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకి ప్రసారమయ్యేటువంటి శక్తి స్వరూపాన్ని ఉష్ణము అంటాం. మరి ఇక్కడ అధిక ఉష్ణోగ్రత, అల్ప ఉష్ణోగ్రత అంటున్నాం. మరి ఉష్ణోగ్రత ఏంటి? వేడిగా ఉన్నది, చల్లగా ఉన్నది అనేది ఎలా చెప్తాం? అది చెప్పేదే టెంపరేచర్. టెంపరేచర్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ ఆర్ coldness of the body. Temperature is a measurement of hotness or coldness of a body. వస్తువు యొక్క వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని తెలియజేసేటువంటి కొలత ఉష్ణోగ్రత అవుతుంది. ఆ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వస్తువు నుంచి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న వస్తువుకి బదిలీ అయ్యేటువంటి శక్తి స్వరూపమే ఉష్ణము. టెంపరేచర్ అంటే మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ ఆఫ్ బాడీ అని చెప్తున్నాం. ఇక్కడ మనకి హీట్ అనేది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి హీట్ అనేది ఎనర్జీ ఫామ్. సరే, ఇక్కడ మనకి హాట్నెస్ అనేది దేని నుంచి వస్తుంది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంకొక టర్మ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఉష్ణ సమతా స్థితి. ఉష్ణ సమతా స్థితి అంటే ఇదేంటి? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తాం. వేడిగా ఉన్న వస్తువు నుంచి చల్లగా ఉన్న వస్తువుకి ఉష్ణం బదిలీ అవుతుంది అంటున్నాం. అలా బదిలీ అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఒక స్టేజ్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతా స్థితి అంటున్నాం. పేర్లోనే ఉంది ఉష్ణ సమతా స్థితి అంటే సమానంగా ఉన్నటువంటిది. ఉష్ణం అనేది సమానంగా ఉండాలి. ఈక్విలిబ్రియం అంటే ఈక్వల్గా ఉండేది స్టేజ్. అది ఎట్లా వస్తుంది? సపోజ్ మనం టూ బాడీస్ తీసుకుంటాం. ఒకటి ఏ, ఇంకొకటి బి అనేటువంటి టూ బాడీస్ తీసుకుంటే ఈ రెండు బాడీస్కి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంది. అంటే ఒక బాడీ టెంపరేచర్ ఎక్కువగాను, రెండో బాడీ టెంపరేచర్ తక్కువగాను ఉంది. అట్లా తీసుకున్నప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉన్న బాడీని, టెంపరేచర్ తక్కువ ఉన్న బాడీని రెండింటినీ థర్మల్ కాంటాక్ట్లోకి తీసుకొస్తే, అంటే కాంటాక్ట్లోకి తీసుకొస్తే, రెండు కలిసి ఉండేటట్టు తీసుకొస్తే అక్కడ ఏమవుతుంది అంటే ఒకటి హాట్ బాడీ, రెండోది కోల్డ్ బాడీ. కాబట్టి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తున్నాం. ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎంతవరకు అవుతుంది అంటే రెండు టెంపరేచర్స్ ఈక్వల్ అయ్యేంత వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే రెండు ఉష్ణోగ్రతలు సమానంగా వచ్చేంత వరకు ఉష్ణ బదిలీ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రెండు సమానం అయిన తరువాత ఆ స్టేజ్ని మనం ఉష్ణ సమతా స్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. అంటే అదేంటి అంటే ఇక్కడ ఏ అనేటువంటి ఒక బాడీ తీసుకున్నాం, బి అనేటువంటి ఇంకో బాడీ తీసుకున్నాం. ఇదేమో
T1 టెంపరేచర్ దగ్గర ఉంది, ఇది T2 టెంపరేచర్ దగ్గర ఉంది అనుకున్నాం. T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 అనుకున్నాం. అంటే టెంపరేచర్ ఆఫ్ బాడీ A ఈజ్ గ్రేటర్ దాన్ ది టెంపరేచర్ ఆఫ్ బాడీ B. T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 అని తీసుకుంటాం. ఈ రెండింటిని కాంటాక్ట్లో తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఇది హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉంది కాబట్టి దీని నుంచి లోయర్ టెంపరేచర్లో ఉన్నటువంటి బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఉష్ణము అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకి బదిలీ అవుతుంది. అలా ఎప్పటి వరకు బదిలీ అవుతుంది అంటే ఈ రెండింటి ఉష్ణోగ్రతలు ఈక్వల్ అయ్యేంత వరకు, అంటే రెండు కలిపి T3 అనేటువంటి ఇంకొక ఉష్ణోగ్రత దగ్గరికి వచ్చేంత వరకు ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలా రావటాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతా స్థితి అంటాం. అంటే రెండు బాడీస్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉంటే ఆ రెండింటిని థర్మల్ కాంటాక్ట్లో తీసుకుంటే, అంటే రెండు కలిసి ఉండేటట్లు తీసుకొస్తే అక్కడ మనకి అవి రెండు ఇంకొక టెంపరేచర్ దగ్గరికి, రెండు ఈక్వల్ టెంపరేచర్ దగ్గరికి రావడానికి అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అని జరుగుతుంది. ఆ వచ్చేటువంటి ప్రాసెస్ని మనం ఏమని చెప్తామంటే థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతా స్థితి అని చెప్తాం. మరి అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తున్నాం. ఆ హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడికి అవుతుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి. మరి ఏది హాట్ ఏది కోల్డ్, రెండింటికి టెంపరేచర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే హాట్ బాడీ కోల్డ్ బాడీ అనేది మనం ఎలా చెప్తాము అంటే జనరల్గా మనం తెలిసేది ఎట్లాగో అంటే మన బాడీ టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని హాట్ బాడీ అని, మన బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉన్నదాన్ని కోల్డ్ బాడీ అని చెప్తున్నాం. టెంపరేచర్ ఇది మెజర్మెంట్ ఆఫ్ ది కోల్డ్నెస్ ఆర్ హాట్నెస్ ఆఫ్ ది బాడీ అంటే వస్తువు యొక్క వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని తెలియజేసేటువంటి కొలతని మనం ఉష్ణోగ్రత అంటున్నాం. కాబట్టి మన శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటే దాన్నేమో వేడిగా ఉందని, శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉన్న వస్తువుని చల్లగా ఉందని చెప్తాం. జనరల్గా మన బాడీ టెంపరేచర్ వచ్చేసరికి ఫారెన్హీట్ స్కేల్లో కొలుస్తాం. అంటే ఇక్కడ ఈ టెంపరేచర్ స్కేల్స్ వచ్చేసరికి ఫారెన్హీట్ స్కేల్ అని అట్లాగే సెల్సియస్ స్కేల్ అని రెండు ఉంటాయి. టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి స్కేల్స్ రెండు ఉంటాయి. ఒకటి ఫారెన్హీట్ స్కేల్, రెండోది సెల్సియస్ స్కేల్. ఈ టెంపరేచర్ దేంట్లో మెజర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన బాడీ టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటేనేమో దాన్ని హాట్ బాడీ అని, తక్కువ టెంపరేచర్ ఉండేదాన్ని కోల్డ్ బాడీ అని చెప్తాం. అట్లా తీసుకున్నప్పుడు ఈ రెండు బాడీస్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయని చెబుతున్నాం. కాబట్టి మన బాడీ టెంపరేచర్తో కంపేర్ చేయకపోయినా ఈ రెండిట్లో ఏది ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని హాట్ బాడీ అని, తక్కువ టెంపరేచర్ ఉన్న దాన్ని కోల్డ్ బాడీ అని కన్సిడర్ చేసుకుంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి టెంపరేచర్ అనేది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అంటిల్ ఇట్ గెయిన్స్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్, ఉష్ణ సమతా స్థితికి చేరేంత వరకు ఉష్ణం అనేది అక్కడ బదిలీ అవుతూ ఉంటుంది. ఇది ఉష్ణ సమతా స్థితి అంటే. ఇక్కడ మనకి టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అంటే హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ది బాడీ అంటున్నాం. అది ఎందుకు వస్తుంది అంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్. మనకి ప్రతి సబ్స్టెన్స్లో కూడా మాలిక్యూల్స్ ఉంటాయని తెలుసు. యాటమ్స్, మాలిక్యూల్స్లో మళ్ళీ యాటమ్స్ ఉంటాయి. వాటికి అవి మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఉండేటువంటి కైనెటిక్ ఎనర్జీ వల్ల దానికి టెంపరేచర్ అనేది వస్తుంది. ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందో, గతి శక్తి పెరుగుతుందో ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ రేషియోలో ఉంటాయి. KE ఈజ్ ప్రపోర్షనల్ టు T అని చెప్తాం. ఎలా ఎక్కడైనా సరే మాలిక్యూల్స్కి మనం హీట్ ఎనర్జీని సప్లై చేస్తే, అంటే ఉష్ణాన్ని మనం అందిస్తే అక్కడ ఏం పెరుగుతుంది? ఉష్ణోగ్రత పెరుగుతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే రీజన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్. బాడీ టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అంటే మనం ఇచ్చినటువంటి ఎనర్జీ దేనికి యూజ్ అవుతుంది అంటే
కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మాలిక్యూల్స్కి సంబంధించి ఆ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వస్తువుకి సంబంధించి దానిలో ఉన్నటువంటి అణువుల యొక్క గతిశక్తి పెరగడానికి మనం అందించేటువంటి ఉష్ణం ఉపయోగపడుతుంది. ఆ గతిశక్తి పెరగటం వల్ల వస్తువు యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే మనం ఒక వస్తువుని వేడి చేస్తున్నాము, హీట్ చేస్తున్నాము అంటే అక్కడ మనం ఏం చేస్తున్నట్టు అంటే మనకు తెలిసింది కనపడేది ఉంటుందేమో, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, ఉష్ణోగ్రతను పెంచుతున్నాం అనుకుంటాం. కానీ అక్కడ యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం, గతిశక్తిని పెంచడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల వస్తువు యొక్క ఉష్ణోగ్రత అనేది మారుతుంది. అంటే దానిలో ఉన్నటువంటి అణువులకి సంబంధించి గతిశక్తిలో మార్పుల వల్ల మనకి దాని యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఇది థర్మల్ ఈక్విలిబ్రియం. అట్లాగే టెంపరేచర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది తర్వాత మనకి టెంపరేచర్ కన్వర్షన్కి సంబంధించి అట్లాగే హీట్కి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయి మనకి. అంటే స్పెసిఫిక్ హీట్ అని అట్లా కొన్ని టర్మ్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.